హలో ఫుడీస్, సింపుల్గా ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నా చూడండి. ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక వీటిని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పప్పు దినుసులు వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి 300 ml వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ. ఇది చపాతీతో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో చాలా అంటే చాలా టేస్ట్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ పెట్టండి.